హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం సొరకాయ తాలింపు చేస్తాం. నేను ఒక సొరకాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇంకా మనం పెనం పెట్టుకొని వేడి చెన్ని గింజలు వేయించుకుందామండి. సొరకాయ తాలింపు చేసిన కాబట్టి చెన్ని గింజల పొడి ఎలా చేసుకోవాలనే చెప్తున్నాను. ఇంకా మనం కొంచెం ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను, శనగింజలు ఎక్కువ వేసానండి. మనం బాగా వేయించుకోవాలండి. శనగింజలు పచ్చివాసన పోయేంత వేయించుకున్నారంటే శనగింజల పొడి ఒక వారం నుంచి 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇంకా చల్లారినాక పొట్టు తీసుకొని మనం శనగింజల పొడి ఎలా చేసుకోవాలని చెప్తాను. అంతలోపు మనము సొరకాయ రెడీ చేసుకుందాం. పెనం పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత తగినన్ని ఆవాలు వేసుకుందాము. 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఇంకొక చిన్న సైజ్ అంతా ఆనియన్ కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చిటికడంతా కరివేపాకు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సొరకాయ తాలింపు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఈ విధంగా చేయండి. ఇది పెద్దోళ్ళ కాలం చేసినది. మా అత్త మటుకు చాలా బాగా చేస్తుంది ఇది. ఇంకా మనం ఇవి బాగా వేగిపోయాయి. చిటికడంతా పసుపు వేసుకుందాము. ఇంక ఇప్పుడు మనము పసుపు వేసుకున్న తర్వాత నేను అల్లం పేస్ట్ కూడా ఏం వేయలేదు. శనగింజ తెల్లగడ్డ వేస్తాను. ఇంక ఇప్పుడు మనం సొరకాయ అనేది వేసుకుందామండి. సొరకాయ బాగా ఉడికిపోతుంది. తాలింపులో సొరకాయలో వాటర్ అనేది అవసరం ఉంది. చాలామంది సొరకాయ ఉడుకుతుందో ఉడకదో అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేస్తున్న చాలా బాగుంటుంది. సొరకాయ వేసినాక ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు. అంతలోపు శనగింజల పొడి రెడీ చేసుకుందాం. మిక్సీ బౌల్లో తగినన్ని శనగింజలు మనం ఏవైతే వేయించుకున్నామో 2 వట్టిమిరపకాయలు, 2 తెల్లగడ్డలు, 2 నుంచి 3 వరకు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. వట్టిమిరపకాయలు కారం ఉంటే తక్కువ వేసుకోండి. కారం తక్కువ ఉంటే ఇంకొకటి 2 వేసుకోండి. ఇంకా మనం ఉప్పు వేసాక గ్రైండ్ చేసుకుందాం శనగింజల పొడి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. వేరు అన్నంలోకి కానీ తాలింపులోకి కానీ. ఇంకా బాక్స్లోకి ఇలా సర్వ్ చేసుకోండి. ఇది ఒక 10 నుంచి 15 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇంక ఇప్పుడు మనము సొరకాయ వేయించుకుంటున్నాం కదా, నూనె వేసి మూత తీసి చూసాము. సొరకాయ అనేది వేగుతుంది. మనకు వాటర్ అనేది అవసరమే ఉండదు. ఆయిల్ వేసాం కాబట్టి ఆ ఆవిరికే ఉడికిపోతుంది. ఈ విధంగా చేసుకోనండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఉట్టిదైనా తినేయచ్చు. ఇంక ఇప్పుడు మనము ఒక టమాటా వేసుకుందామండి. టమాటా ఎందుకు వేస్తామంటే కొంచెం గ్రేవీ రావాలని, జుజ్జులాగా రావాలనేసి వేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక టమాటా చిన్న సైజ్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూసారంటే సొరకాయ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఇంకా మనం మూత తీసి చూసాము. టమాటా సొరకాయ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటా కొంచెం వేగనీకి చిటికెడంతా ఉప్పు వేసుకున్నాను. కొంచెం ముందుగా వేయాల్సింది నేను ఇప్పుడు వేస్తున్నానండి. ఉప్పు వేసాక ఒక 2 నుంచి 3 సెకండ్లు కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఇంకా మనము శనగింజల పొడి వేసుకుందాము. శనగింజల పొడి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నారంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసానండి. ఇంకా మనం ఈ విధంగా బాగా శనగింజల పొడి సొరకాయకు పట్టే అంతవరకు కలుపుతూ ఉండాలి. చిటికెడంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 సెకండ్లు మూత పెట్టేసి తీసి చూడండి. కొత్తిమీర అనేది కూడా బాగా ఆవిరి పట్టి ఉంటుంది, ఉడికిపోయి ఉంటుంది. అది కూడా ఇంకా బాగా కలుపుకోండి. ఈ విధంగా 2 నుంచి 3 సెకండ్ వరకు కలుపుకోండి. ఇంక ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకుందామండి. అంతా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, లేదంటే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. టేస్ట్ కోసం అన్ని చిటికలంతా వేస్తానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నుంచి 2 సెకండ్ల వరకు మూత పెట్టేసి వేయించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకోండి. ఎంతో రుచికరమైన సొరకాయ తాలింపు అండి. వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఉట్టిదైనా తినేయచ్చు. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన సొరకాయ తాలింపు అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.